కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరంతా చాలా బిజీగా ఉండొచ్చు కదా. స్కూల్స్ రీఓపెన్ అవ్వడం దగ్గరలో ఉన్నాయి. కాలేజెస్ జాయిన్ కావాలి, మంచి కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలి, లేకపోతే జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి, లేకపోతే విదేశాలకి వెళ్ళాలి కాబట్టి యూకే వీసా కానీ యుఎస్ వీసా కానీ ఎంతో బిజీగా మీరు ఉంటుండొచ్చు. అవును, మీ జీవితాల్లో మీరు అత్యున్నతమైన స్థానంలో ఉండాలి అని మీ భవిష్యత్తు కొరకు ఎంతో భారంగా మేము ప్రార్థిస్తున్నాం. మీ జీవితాలే కాదు, మీ చదువులు కూడా దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అనేది మా ప్రార్థన. అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ శాంతి సమాధానం లేకుండా ఎంతో బాధపడుతూ మీరు జీవిస్తున్నారా? అక్కయ్య అన్నయ్య వదిలి వెళ్ళిపోయాడా? అన్నయ్య అక్రమ సంబంధము పెట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి, లేకపోతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి జీవిస్తున్నాడా? ఈ బాధలన్నీ మీరు భరించుకుంటూ ఎంతో బరువైన హృదయంతో ఈ ప్రోగ్రాంని మీరు చూస్తున్నారా? ఈ బాధ ఎవరికి చెప్పాలో తెలియక మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అతి ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితాల్లో సంబంధాలు బలంగా ఉండాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మన సంబంధాలు బలపడాలి, మన సంబంధాలు గొప్పగా ఉండాలి అనంటే రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఉండాలి. మనకి నచ్చినాటిల్ని మనము అభినందించాలి, మన నచ్చనాటిల్ని మనము గౌరవించాలి. అంటే ఒక భార్యాభర్తలకి నచ్చినాటిల్ని ఒకరొకరు అభినందించాలి. ఒక భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఏవైనా నచ్చకపోతే వాటిని గౌరవించి వాటిని అర్థము చేసుకొని మనము జీవించాలి. అప్పుడు మన సంబంధాలు బలపడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అవును, ఏ గ్రేట్ రిలేషన్షిప్ బిల్డ్స్ వెన్ వీ అప్రిషియేట్ ద సిమిలారిటీస్ అండ్ రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ కేవలం విశ్వాసం వలన, అదేవిధంగా విశ్వాసంతో కూడిన ప్రార్థన వల్ల ఈ మినిస్ట్రీ ఇంకా కొనసాగుతుంది. మేము ప్రార్థన ఎలా చేస్తాము? మీ దగ్గర నుంచి ప్రార్థన అవసరతలు ఏదో నామమార్దంగా తీసేసుకొని ఒకసారి ప్రార్థించి వదిలేస్తాము అని మీరు అనుకోవచ్చు. కానీ యేసు అనుచరుల మినిస్ట్రీ అలా చేయదు. ఏ సమస్యకైనా మీరు ప్రార్థన అవసరతలు ఇస్తే ఆ సమస్యకి తగ్గ బుక్కులో మేము రాస్తాము. ఏ విధంగా అనగా, ఎవరికైనా కుటుంబంలో సమస్యలు కానీ, రక్షణ సమస్యలు కానీ, ఇతర సమస్యలు కానీ ఏవైనా ఉంటే అవి ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనే బుక్లో రాయబడుతుంది. అదేవిధిగా ఏ డిస్టిక్కి సంబంధించింది ఆ డిస్టిక్ వారికి ఒక బుక్ ఉంది. యేసు అనుచరుల నా కృప నీకు చాలును అనే బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ ద్వారా కానీ, అదేవిధంగా మంత్లీ స్పాన్సర్ యేసు అనుచరులకి మినిస్ట్రీకి ఎవరైనా సహాయం చేస్తే మేమే ఎదురుగా వారికి ఫోన్ చేస్తాం, వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. అదేవిధంగా వారి ప్రార్థన అవసరతలు మేము తీసుకుంటాం. వారి ప్రార్థన అవసరతలు తీసుకొని మేము నిత్యము ప్రతిరోజు 3 పూటలు, అదేవిధంగా శనివారము ఉపవాసంగా ఉండి వారి కోసము ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతి డిస్టిక్కి ఏ సమస్యకి తగ్గట్టు ఆ సమస్యకి సంబంధించిన బుక్లో మీరు చెప్పే ప్రతి ప్రార్థన అవసరతని ఒక బాధ్యతతోని మేము వ్రాయడం జరుగుతుంది. యేసు అనుచరుల మాసపత్రిక కూడా ఉంది. ఏ విధంగా అంటే, ప్రతి నెల ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి అనంటే, విశ్వాస జీవితంలో బలపడాలి, రక్షణ మార్గంలో నడవాలి అని అనుకున్నవారు ఈ యేసు అనుచరుల మాసపత్రిక కూడా మీరు కావాల్సిన వారు మా ఆఫీస్కి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు.
అదేవిధంగా యూత్ మినిస్ట్రీ కానీ, బహిరంగ సభలు కానీ, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషన్ రీచ్ ద అన్రీచ్, అంటే ఎక్కడైతే దేవుని వాక్యము వినబడలేదో, యేసయ్య అనగా ఆడవారా మగవారా అని తెలియని ప్రజలకి దేవుని వాక్యాన్ని వినిపించాలి, వారిని రక్షణ మార్గంలో నడిపియాలి అనేదే యేసు అనుచరుల యొక్క విజన్. గత 17 సంవత్సరాలుగా దేవుని అత్యంత కృపని బట్టి ఈ యేసు అనుచరుల మినిస్ట్రీ కొనసాగుతుంది. అతి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ప్రేమించిన తెలుగు ప్రజల యొక్క సహాయ సహకారాలు బట్టి ఈ మినిస్ట్రీ ఇంకా కొనసాగుతుంది. మాకు ఏ సంఘము లేదు, ఏ విదేశీ సహాయము మాకు లేదు. లేనప్పటికీ ఇంత గొప్పగా మేము పరిచర్య చేయగలుగుతున్నాము అంటే దేవుని అత్యంత కృప, దేవుని వాక్యాన్ని ప్రేమించే తెలుగు ప్రజల యొక్క ప్రేమ అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. యేసు అనుచరుల మినిస్ట్రీ ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఈ మాట నేను ఎందుకు ఇంత బలంగా అంటున్నాను అంటే, ఏ సంఘము కానీ, ఏ విదేశీ సహాయము కానీ, లేకపోతే ఇతరితర సహాయము లేకుండా దేవుని కృపను బట్టి నడుస్తున్న మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీని ఇదే విధిగా మీరు ప్రేమిస్తారని, మీ సహాయ సహకారాలు, అతి ముఖ్యంగా మీ ప్రార్థన ఈ మినిస్ట్రీతోని, నాన్నగారితోని ఎల్లప్పుడూ ఉండాలి అనేది నా ప్రార్థన. మీ ప్రార్థన అవసరతల్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతోని ప్రార్థించే మినిస్ట్రీ మీతోని ఉందని మేము ఒక్కసారి ప్రార్థన చేసి మానివేయం. మళ్ళీ మేము వాటి కొరకు ప్రార్థన చేసి మళ్ళీ మీకు మేము ఫోన్ చేస్తాం. బ్రదర్, ఆ సమస్య కొరకు మేము ప్రార్థిస్తున్నాం, సిస్టర్ ఆ సమస్య కొరకు మేము ప్రార్థిస్తూ వస్తున్నాం, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని చెప్పి ఈ విధిగా యేసు అనుచరుల మినిస్ట్రీ విశ్వాసంతో కూడిన ప్రార్థనతోని బలపరుస్తూ ఈ విధిగా ముందుకు కొనసాగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు మోకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకై మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా జీవితాల్లో ఉన్న మనుషులు, మా జీవితాల్లో ఉన్న వస్తువులు, మా జీవితాల్లో మేము ఉన్న స్థాయిని బట్టి మమ్మల్ని ఇంతగా మీరు ఆశీర్వదించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ మనుషులు, ఈ వస్తువులు, ఈ స్థాయి లేకుండా ప్రభువా పేదరికంలో ఎంతోమంది చనిపోతున్నారు. కానీ మమ్మల్ని ఆ స్థానంలో ఉంచకుండా మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉంచి, అతి ముఖ్యంగా లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రార్థన అవసరతల కొరకే ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ప్రభువా పేదరికంతో బాధపడుతున్న వారు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ప్రభువా కొట్టుమిట్టలాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిని మీరు కాచి కాపాడండి, వారి ప్రార్థనని ఆలకించండి, వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని వేడుకున్నాం. ప్రభువా, వారి జీవితంలో ఒక కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మీరు తీసుకొని రమ్మని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన నల్లమాటి సారయ్య గారు కాకినాడ నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని కల్పించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం కృతజ్ఞత, థ్యాంక్ యూ. దీన్ని ఒక వాక్యం ద్వారా బలపరుచుదామా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ కృతజ్ఞత అనే అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఒక రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్ ఒక కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నాడు. అప్పుడే అక్కడ సర్వీస్లో ఉన్న ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చి కాఫీ అడుగుతాడు. అడగగానే అక్కడున్న సిబ్బందులు ఈ కాఫీ మీకు ఫ్రీ, ఎందుకంటే దేశానికి మీరు ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి అని అంటారు. అన్నప్పుడు ఆ రిటైర్ అయిన ఆఫీసర్ అలానే చూస్తాడు. చూశాక ఆ సర్వీస్ ఉన్న ఆఫీసర్ ఆ కాఫీ పట్టుకొని అక్కడ కూర్చుంటానికి వెళ్తుంటే అక్కడున్న ఒక వ్యక్తి, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు మీకు, మీరెంతో సేవ ఈ దేశానికి కొరకు చేస్తున్నారు అని అంటారు. అనగానే అప్పుడే ఒక తల్లి తన కుమారుడు
ఆ సర్వీస్లో ఉన్న ఆర్మీ ఆఫీసర్తోని ఫోటో దిగుతుంది, మీరు ఒక హీరో అని చెప్పి. ఆ దృశ్యాన్ని చూసిన ఆర్మీ ఆఫీసర్ తన హృదయంలో తను మదనపడ్డాడు. నేను కూడా ఒక భయంకరమైన వియత్నాం యుద్ధంలో నేను కూడా పాల్గొన్నాను, కానీ మమ్మల్ని ఎవరు ఈ విధంగా గుర్తించలేదే అని చెప్పి. అలా ఆలోచిస్తున్నప్పుడే ఆ తల్లి కూడా ఆ రిటైర్ అయిన ఆఫీసర్ దగ్గరికి వచ్చి, మీరు కూడా ఒక హీరో అంట కదా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ రిటైర్ అయిన ఆఫీసర్ అన్నమాట నీకెవరు చెప్పారు? అక్కడున్న సర్వీస్లో ఉన్న ఆఫీసర్ నాకు చెప్పాడని అన్నప్పుడు ఆ రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్ అన్నమాట, నా సాయశక్తుల ఈ దేశానికి నేను ఎంత సేవ చేయగలుగుతానో అంత సేవ చేశాను అని చెప్పినప్పుడు ఆ చిన్న బాలుడు, నేను కూడా మీతోని ఒక ఫోటో దిగుతానని ఆ ఫోటో తీయించుకుంటాడు. ఫోటో దిగాక అతను ఎంతో సంతోషపడతాడు. సంతోషపడ్డాక ఆ సర్వీస్లో ఉన్న ఆర్మీ ఆఫీసర్ వచ్చి అతనికి చెప్పిన మాట, థ్యాంక్ యూ, మీకెంతో కృతజ్ఞతలు అని చెప్పగానే అతను సంతోషము పట్టలేనిది. అవును, నా జీవితాల్లో కూడా గమనించాల్సింది, ఎవరినైతే దేవుడు మన జీవితాల్లో ఉంచారో, తల్లిదండ్రులు, తోబుట్టులు, భార్య భర్తలు కానీ, వారి పట్ల కృతజ్ఞత స్వభావం కలిగి మనము జీవించాలి. ఎందుకంటే వారిని దేవుడు ఇచ్చారు కాబట్టి. అలాంటి జీవితం మన జీవితాల్లో ఉందా లేదా అనేది ప్రశ్నించుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్, అక్కడ ఆయన కాఫీ తాగుతున్నాడు, డబ్బులు ఇచ్చి కాఫీ తాగుతున్నాడు. అలా కాఫీ తాగుతున్నప్పుడు అక్కడే సర్వీస్లో ఉన్న ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చి అతను కూడా కాఫీ అడిగాడు. కాఫీ అడగగానే అక్కడున్న పనివాడు అన్న మాట, మీకు ఈ కాఫీ ఉచితము అని అన్నారు. అంటే ఆర్మీలో పనిచేసే వారు ఈ దేశానికి ఎంతో విలువైన సేవను అందిస్తున్నారు కాబట్టి మీకు ఈ కాఫీ ఫ్రీ అని అన్నారు. అనగానే ఆ కాఫీ తీసుకొని అతని స్థానానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఎదురై, మీకెంతో కృతజ్ఞతలు, మీరు చేస్తున్న సేవకి మీకెంతో కృతజ్ఞతలు అని అన్నాడు. అని అతను కూర్చున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ, ఆ స్త్రీ యొక్క కుమారుడు వచ్చి, మీరు ఈ దేశానికి సేవ చేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు, నేను ఒక్క ఫోటో మీతోని తీసుకోవచ్చా అని అన్నారు. ఆ ఫోటో తీసుకునేటప్పుడు ఆ రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్ అతన్ని చూశాడు. చూసి, ఇతనే కాదు దేశానికి సేవ చేసింది, నేను కూడా ఈ దేశానికి సేవ చేశాను, ఎంతో భయంకరమైన వియత్నాం అనే యుద్ధంలో నేను పాల్గొన్నాను, ఆ యుద్ధంలో నేను కూడా ఒక సైనికున్నే అని తనలో తాను అనుకొని చిన్న చిరునవ్వుతోని కాఫీ తాగుతున్నాడు. అంటే మన జీవితాలలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో, స్నేహితుల జీవితంలో, లేకపోతే కుటుంబాలలో మనం ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నాం కదా. అంటే మన కుటుంబ సభ్యులు, తోబుట్టులు ఏదైనా బాధలో, కష్టంలో ఉన్నప్పుడు, స్నేహితులు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, లేకపోతే భార్య కానీ భర్త కానీ ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, యుద్ధం లాంటి కష్టంలో వారు ఉన్నప్పుడు మనం కూడా వారికి సహాయము చేశాం కదా. అలా సహాయము చేసినప్పుడు మన సహాయాన్ని వారు గుర్తిస్తున్నారా? ఆర్ దే ఎక్నాలజింగ్ ద హెల్ప్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది మనము ఆలోచించాలి. అలా మనము చేయము, కానీ మనం మాత్రం ఏం చేస్తాం, నేను నీకు యుద్ధం లాంటి కష్టాల్లో నేను నీ తోడున్నాను, నువ్వెందుకు అది మర్చిపోతున్నావు అనని ఒక్క మాట కానీ మనం అంటే, వారనే ప్రశ్న, అంటే జీవితాంతం నేను నీకు బానిసలాగా ఉండాలా, నువ్వు చేసిన దానికి నేను ఎప్పటికీ నీకు రుణపడే ఉండాలా అనే విధంగా మనము మాట్లాడతాం. కానీ ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి అవసరతలో వారు మనకి సహాయము చేశారు అనేది మనము మర్చిపోతుంటాం. అలాంటి యుద్ధము లాంటి పరిస్థితులు, యుద్ధం లాంటి కష్టాలు, బాధలు, సమస్యలలో మనం ఉన్నప్పుడు మన సొంత తోబుట్టులు, సొంత స్నేహితులు, సొంత తల్లిదండ్రులు మనకి సహాయము చేసినప్పుడు ఒక్క కృతజ్ఞత మనము చెప్పమే, మనము దాన్ని మర్చిపోతాం, లేకపోతే మనము దాన్ని నిర్లక్ష్యము చేసేస్తాం. ఈరోజు నా వాక్య అంశం థ్యాంక్ యూ, కృతజ్ఞత అనే ఈ మాట మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. వారు మనకి నేర్పించేది, ఎవరైనా ఎప్పుడైనా మనకి సహాయం చేసినప్పుడు వెంటనే మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఎవరైనా ఏదైనా మనకి అవసరంలో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మనం వెంటనే వారికి థ్యాంక్ యూ చెప్పాలి అనేది తల్లిదండ్రులు మనకి చిన్నగున్నప్పుడు నేర్పిస్తారు. కానీ చిన్నగున్నప్పుడే మనం ఆ థ్యాంక్ యూ అనే మాట ఎక్కువగా వాడతాం, కానీ పెద్దగయ్యాక ఆ మాటని మాత్రం మనము మర్చిపోతుంటాం. అవునా? ఈ లోకంలో ఒక్క సంవత్సరంలో ఒక మనిషి థ్యాంక్ యూ అనే మాట కేవలం 5,000 సార్లే వాడతాడంట. అంటే రోజుకి ఎన్నిసార్లు మీరు ఆలోచించండి. ఏ అవసరం బట్టి, ఏ పరిస్థితులు బట్టి మనము సహాయం చేసినా, ఇతరులు మనకి సహాయం చేసినా అప్పుడే మనము థ్యాంక్ యూ
అనే మాటని వాడతాం. మన జీవితాల్లో మనం గమనించాలి, ప్రతి క్రైస్తవుడు ఒక కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి. కృతజ్ఞత కలిగిన మనస్తత్వము ఆ క్రైస్తవునికి కలిగి ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనే అంశం గురించి నేను బోధించాలి అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనం వరకు నాకు చూపెట్టారు. దాంట్లో ప్రాముఖ్యంగా లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసి. మీరు అక్కడ గమనిస్తే కుష్ఠరోగులు 10 మంది ఎక్కడున్నారు? దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉన్నారు? ఆ కాలంలో ఎవరికైనా కుష్టి రోగం వచ్చినప్పుడు వారు అపవిత్రులు, అంటే దే ఆర్ అన్క్లీన్ పీపుల్. వారు ఈ సమాజం నుంచి దూరంగా ఉండాలి, అంటే ఈ సమాజం నుంచి వెలేయబడ్డవారు. సామాన్యమైన మనుషులతోని వారు కలవకూడదు. వారి దగ్గరికి కానీ ఎవరైనా వస్తుంటే కూడా వారు గట్టిగా అరవాలంట. ఏమని? మేము అపవిత్రులం, మేము అన్క్లీన్ పీపుల్, మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి అరవాలి. అదేవిధంగా యేసు ప్రభువారా దారిన వెళ్తుంటే వారు కూడా అరిసింది, యేసు ప్రభువా మమ్ముని కరుణించుము అని వారు అరుస్తున్నారు. ఆ కాలంలో ఎవరికైనా కుష్ఠిరోగం వస్తే వారనే మాట, వీరు పాపము చేసినవారు, అవిధేయులుగా జీవించినవారు, కాబట్టి దేవుని శిక్ష వీరి మీద ఉంది, కాబట్టి వీరికి కుష్ఠిరోగం వచ్చింది అని అనేవారు. అంటే ఒక కుష్ఠిరోగిని వెలేయబడ్డవారు, ఒక కుష్ఠిరోగిని కుటుంబము వదిలేస్తుంది, ఒక కుష్ఠిరోగిని సమాజము దగ్గరికి కూడా రానియదు. ఒక ఒంటరితనంలో ఒక కుష్ఠిరోగి జీవించాలి. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా వచ్చాయి కదా. మన జీవితాల్లో కుష్ఠిరోగం రావాల్సిన అవసరం లేదు, కానీ భార్య చనిపోయి ఉండొచ్చు, భర్త చనిపోయి ఉండొచ్చు, మనం ఒంటరి జీవితాన్ని మనము జీవిస్తుండొచ్చు, లేకపోతే భర్త మనల్ని మోసం చేసి, భార్య మనల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా మనము జీవిస్తుండొచ్చు. డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర అందరూ తిరిగి ఉండొచ్చు, సొంత తోబుట్టులు మనల్ని ప్రేమించి ఉండొచ్చు, కానీ ఈరోజు నా దగ్గర డబ్బు లేదు అని అంటే నా సొంత తోబుట్టులే నన్ను దగ్గరికి రానికపోవచ్చు. మనకు ఒక మంచి ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఎవ్వరు మనల్ని దగ్గరికి రానికపోవచ్చు. మనం ఆర్థిక సమస్యలతోని బాధపడుతున్నప్పుడు ఎవ్వరు మనకి సహాయము చేయకపోవచ్చు. ఒక కుష్ఠిరోగి ఏ విధంగా అయితే జీవించాడో అలాంటి జీవితాన్ని, ఒంటరి జీవితాన్ని, సమాజము వెలేసిన జీవితాన్ని, కుటుంబము వెలేసిన జీవితాన్ని మనము కూడా జీవిస్తుండొచ్చు. కానీ మనుషుడు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని పట్టించుకుంటారు, ఎల్లప్పుడూ మన తోడు ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ కుష్టి రోగుల్ని కూడా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు, కానీ దేవుడు వారిని పట్టించుకున్నారు. ఏ మొరైతే వారు పెట్టారో, దేవా మా పట్ల కరుణ చూపెట్టు అని అన్నారు, ఆ మొరని యేసు ప్రభువారు ఆలకించారు. ఈరోజు మనల్ని యేసు ప్రభువారు పట్టించుకుంటున్నారు కాబట్టే మనము సజీవులుగా ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే వారు బిగ్గరగా అరిసి మా పట్ల కృపని చూపెట్టు అని అన్నారో, యేసు ప్రభువారు వారికి ఇచ్చిన జవాబు లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆ కాలంలో లేవియ కాండం 14వ అధ్యాయం ప్రకారము ఎవరికైనా కుష్టి రోగం వచ్చినప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళి మేము పవిత్రులుగా ఉన్నామా లేదా, మా కుష్టి రోగము పోయిందా లేదా అనేది వారు చూసి చెప్పాలి. ఆ విధంగానే యేసు ప్రభువారు ఆ కుష్టి రోగులకి చెప్పారు, మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ మనము ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించాలి. ఎప్పుడైతే కుష్టి రోగులు మొర్ర పెట్టుకున్నారో ఆ మొర్రని యేసు ప్రభువారు ఆలకించారు. యేసు ప్రభువారు మొట్టమొదటిగా చేసింది వారిని స్వస్థపరచలేదు. వారితో అన్నమాట, మీరు ముందుగా యాజకుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అన్నారు. ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళండి అనే మాట ఈ కుష్టి రోగంతో బాధపడుతున్న 10 మంది, సమాజం ద్వారా వెలేయబడ్డ 10 మంది, కుటుంబం ద్వారా వెలేయబడ్డ 10 మంది, ఒంటరితనంని అనుభవిస్తున్న ఈ 10 మంది వారి విశ్వాసాన్ని వారు విధేయతతోని గణపరచారు. ఏ మాట అయితే యేసు ప్రభువారు స్వస్థపరచకుండా మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళండి అని అనగానే ఆ 10కి 10 మంది వెంటనే యాజకుడి దగ్గరికి బయలుదేరారు. ఆ విషయాన్ని మనము గమనించాలి. వెళ్ళే తప్పుడు ఏమి జరిగింది? అదే లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులు అయ్యిరి. అంటే
మమ్మల్ని ముందే స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచకుండా మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళమంటున్నారే అని వారు ప్రశ్న వేయలేదు. ఏ మాట అయితే యు గో టు ద ప్రీస్ట్ అని అనగానే వారు వెంటనే విశ్వాసంతోని, ఆ విశ్వాసాన్ని విధేయతతోని వారు దాన్ని ఘనపరిచారు. మనకు కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే, ఏదైనా స్వస్థత కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, లేకపోతే ఆర్థిక పరంగా మనకు మాత్రం ఏదైనా స్వస్థత కావాలి అనంటే యేసు ప్రభువారు ఆ మాట మనతోనే అనుంటే మనం వెళ్ళేవారమా? మనకు ముందుగా ఒక ఆధారం కావాలి. మన జీవితంలో ఆధారము లేనిదే మనం విశ్వాసాన్ని మనము చూపెట్టాం. కానీ కుష్టి రోగంతో బాధపడుతున్నవారు, సమాజంతో వెలేయబడ్డవారు, కుటుంబం లేకుండా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు కేవలం ఒకే ఒక మాట, మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళండి అనగానే వారు వెళ్ళారు. కాబట్టి విశ్వాసాన్ని చూపెట్టారు, కాబట్టి విధేయతని వారు చూపెట్టారు, కాబట్టే దారి మధ్యలోనే వారికి స్వస్థత కలిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో కూడా మనం కుష్ఠిరోగుడి జీవితాన్ని మనం కూడా జీవిస్తుండొచ్చు. ప్రేమించిన వారు మనల్ని వదిలి వెళ్ళిపోయొచ్చు, మనల్ని ప్రేమించిన వారు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. మన జీవితాల్లో మన భార్య కానీ భర్త కానీ చనిపోయి ఉండొచ్చు, లేకపోతే వివాహము ఎంతో పరిశుద్ధంగా చేసుకున్న వివాహంలో మనము విడాకుల వరకు వచ్చి ఉండొచ్చు. ఆర్థికంగా ఎంతో కృంగింపపోయిన జీవితాన్ని, ఒంటరితనాన్ని మనము జీవిస్తుండొచ్చు. లేకపోతే మన జీవితంలో ఎంతో కష్టపడి చదువుకున్నాను అన్నయ్య, ఎంతో కష్టపడి చదువుకున్నాను తమ్ముడు, కానీ అయినా సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాను, అయినా నాకు ఒక మంచి ఉద్యోగము రాలేదు, కాబట్టి నా జీవితంలో ఒంటరితనం, నా జీవితంలో సమాజం నుంచి నేను వెలేయబడ్డట్టు నేను జీవిస్తున్నాను. నా జీవితాల్లో ఎంత విశ్వాసంగా జీవించాలని నేను ప్రయత్నించినా, ఎంత విశ్వాసాన్ని నేను ఘనపరిచినా నా జీవితాల్లో కష్టాలు తొలగట్లేదు బ్రదర్ అని మన జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. ఒక కుష్టి రోగి ఏ విధంగా జీవిస్తూ వచ్చాడో అలాంటి జీవితాన్నే మనం కూడా జీవిస్తుండొచ్చు. కానీ విశ్వాసంతో పాటు విధేయత మన జీవితాల్లో ఉందా? అక్కయ్య, అన్నయ్య, ఈ కష్టాల మధ్య నాకు ఇంకెందుకు ఈ జీవితము అని మీరు ఆలోచిస్తుండొచ్చు. తమ్ముడు, చెల్లెమ్మ, మీరు కూడా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాము, ప్రేమించిన వారు మోసం చేసి వెళ్ళిపోయారు, ఎంతో నమ్మకంతో శరీరాన్ని అప్పజెప్పేశాము, వారు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారని చెప్పి ఇంకా చివరికి మరణమే ఈ జీవితానికి జవాబు అనే విధంగా ఆలోచించి ఒంటరితనంతో జీవిస్తూ ఉండొచ్చు. కానీ ఆ విశ్వాసంతో పాటు విధేయత మన జీవితాల్లో ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నారు. ఇన్ని కష్టాల నడుమ ఒక కుష్ఠిరోగి ఏ విధంగా అయితే జీవిస్తూ వచ్చాడో అలాంటి జీవితాన్ని మనం కూడా జీవిస్తూ, ఒంటరితనాన్ని జీవిస్తూ, సమాజం నుంచి వెలేయబడ్డ జీవితాన్ని జీవిస్తూ, ప్రేమించిన వారు మరణించి, ప్రేమించిన వారు మనల్ని వదిలి వెళ్ళిపోయినా, మన సబ్జెక్ట్స్లో మనం ఫెయిల్ అయిపోయినా, ఎలాంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం, మనము దేవుడి దగ్గర మొర్ర పెట్టుకొని దేవా నా పట్ల కృప చూపెట్టు అని దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు మనతోనే అంటున్నమాట యు గో అనే మాట దేవుడు అంటున్నప్పుడు మనము అంతటి విశ్వాసంతో, అంతటి ఇంప్లిసిటీ, ఒబీడియన్స్, విధేయతతోని మన జీవితంలో ముందుకి సాగగలుగుతున్నామా? అలా సాగకుండా ముందుగా నా కష్టాన్ని మీరు తీర్చండి, ముందుగా నా సమస్యల్ని మీరు తీర్చండి, అప్పుడే నేను విశ్వాసంగా ముందుకు వెళ్తాను అనే విధంగా మన విశ్వాస జీవితము ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో విశ్వాసం ఉంది, రక్షణ ఉంది, బాప్తిజం ఉంది, సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నాము, తో పాటు విధేయత మన జీవితాల్లో ఉందా? ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నామో, ఏ ప్రార్థననైతే చేస్తున్నామో, ఏ విశ్వాసంతోనైతే రక్షణను పొందామో ఆ విశ్వాసానికి విధేయత ఆ కుష్టి రోగుల వలె ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఆ విశ్వాసానికి విధేయత మన జీవితాల్లో లేకపోతే, ఈరోజు ఏ మాట అయితే దేవుడు అంటున్నారో, ఎలాంటి కష్టాలైనా నీ జీవితంలో ముందుకి సాగు, యు గో అని దేవుడు అంటుంటే మనం వెళ్ళగలుగుతున్నామా? ఈరోజు కానీ మన జీవితాలు అలాంటి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం జీవిస్తుంటే, నిరాశ నిస్పృహలో మనం జీవిస్తుంటే, ఒంటరితనంలో మనం జీవిస్తుంటే దేవుడు అంటున్నమాట యు గో, ఐ యామ్ విత్ యూ. నీ జీవిత ప్రయాణంలో నేను నీ కష్టాల్ని నేను తీరుస్తాను. ఏ విధంగా అయితే కుష్టి రోగులు వెంటనే విశ్వాసానికి విధేయతతో వారు చూపెట్టి దారి మధ్యలోనే వారికి స్వస్థత కలిగిందో, ఆ విధంగా నా జీవిత ప్రయాణంలో దేవుడి మాటకి విధేయులుగా మనము జీవిస్తే, దేవుని వాక్యానికి విధేయులుగా జీవిస్తే ఆ జీవిత ప్రయాణంలో మన ప్రతి కష్టాన్ని దేవుడు తీరుస్తారు, ప్రతి అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరుస్తారు. కాబట్టి
ఆ విశ్వాసానికి విధేయత ఈరోజు మన జీవితాల్లో రావాలి. ఆ కష్టాలు ఈ జీవితంలో తొలగిపోవాలి. ఏ మరణమైతే నా జీవితానికి జవాబని నేను అనుకున్నానో ఆ మరణాన్ని నేను పక్కకు పెట్టి నా జీవితంలో ఏ విధంగా అయితే యేసు ప్రభువారు కుష్ఠరోగుల్ని గో అని అన్నారు ఆ విధంగా నేను కూడా ముందుకు సాగుతాను అనే ఆశగా ఈరోజు ఉంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే మన జీవితంలో ఉన్న విశ్వాసానికి విధేయత మనకి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ విధేయత కలిగిన జీవితాన్ని జీవించాలి అనంటే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మనం మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా నశించిపోయిన వారి కొరకే, జీవితంలో తప్పిపోయిన వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనను ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారం కుటుంబ సభ్యుల పట్ల, వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి కృతజ్ఞత లేని జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అనంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు కూడా, ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయము అడుగుతున్నారే అని. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని కృతజ్ఞతా స్వభావం కలిగే అవకాశం ఉంది, కృతజ్ఞత జీవితాన్ని జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అదేవిధంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.